the angle between vectors A is equal to 3i minus 4j and some other vector 2i plus 3k. సో మనకి టూ వెక్టర్స్ ఇచ్చారు. ఒకటి A is equal to 3i minus 4j bar, k బార్ లేదు కదా, సో 0k బార్ అనుకుందాం. కమ B వెక్టర్ is equal to 2i bar ప్లస్ j లేదు చూడండి, అక్కడ j లేదు, సో 0j బార్ అనుకుంటాం ప్లస్ 3k బార్ అనుకుంటాం. సో ఎప్పుడైతే మనం యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కనుక్కోవాలని చెప్తాడో మనము డాట్ ప్రోడక్ట్ యూస్ చేసుకోవచ్చు, క్రాస్ ప్రోడక్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ వీ విల్ ఆల్వేస్ యూస్ ద డాట్ ప్రోడక్ట్. ఎందుకంటే డాట్ ప్రోడక్ట్లో మనకి కాస్ థీటా వాల్యూ వస్తుంది, క్రాస్ ప్రోడక్ట్లో మనకి సైన్ థీటా వాల్యూ వస్తుంది. సో క్రాస్ ప్రోడక్ట్ ఏంటంటే మనకి జస్ట్ లైక్ డాట్ ప్రోడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ అంటే మనం ఏం రాస్తాం, ఏ బార్ డాట్ బి బార్ అంటే mod a mod b into cos theta, whereas a bar cross b bar అంటే mod a mod b sin theta అవుతుంది అనమాట. ఏ బార్ mod of a bar cross b bar sin theta అవుతుంది. అయితే ఎలా ఇది కనుక్కోవాలి అంటే ఇది ఒక డెట్ వాల్యూ. ఓకే, ఏ బార్ క్రాస్ బి బార్ sin theta. యా, సో క్రాస్ ప్రోడక్ట్లో మనకి ఆన్సర్ అనేది ఒక నెంబర్ రాదు, వెక్టార్ వస్తుంది. ఎందుకంటే ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే మనకి వెక్టార్ వస్తుంది అండ్ పెద్ద హెడేక్ అవుతుంది. మళ్ళీ దానికి మోడలెస్ వేసుకొని కనుక్కోవడం వల్ల మన సైన్ టీటా వాల్యూ వచ్చినా కానీ సైన్ టీటా వాల్యూ నెగిటివ్ వస్తే అది ఫస్ట్ క్వార్టర్ అంటే సెకండ్ క్వార్టర్ అంటే చెప్పలేం. లేదు సైన్ టీటా వాల్యూ పాజిటివ్ వస్తే కూడా సైన్ టీటా ఫస్ట్ క్వార్టర్ టు పాజిటివ్, సైన్ టీటా సెకండ్ క్వార్టర్ టు పాజిటివ్. కాబట్టి యూజువల్గా మనం యాంగిల్ని ఫైండ్ చేయడానికి క్రాస్ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేయము, ఓన్లీ డాట్ ప్రోడక్ట్ని ప్రిఫర్ చేస్తాము. సో అదొకటి ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఎప్పుడైనా కానీ యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ అంటే వీ విల్ ఆల్వేస్ యూస్ డాట్ ప్రోడక్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు mod a bar ఇంటూ mod b bar ఇంటూ కాస్ థీటా. సో అప్పుడు ఏమవుతుంది నాకు, cos theta is equal to a bar dot b bar by mod a into mod b. అంటే ఏం చేశాను, నేను కాస్ థీటా కనుక్కోవాలి కాబట్టి ఈ రెండింటిని అవతలింపించాను. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై mod a into mod b. నౌ we will find cos theta. Cos theta is equal to a bar 3i bar minus 4j bar plus 0k bar dot 2i bar plus 0j bar plus 3k bar by magnitude of a bar అంటే ఏం చేయాలి, square root of 3 square plus minus 4 whole square plus 0 square into root of 2 square plus 0 square plus 3 square. So how will you find dot product? Cos theta is equal to dot ఎలా కనుక్కుంటాము, ఐ బార్ని ఐ బార్తోనే మల్టిప్లై చేస్తాం. సో 3 into 2 6, జేని జేతోనే మల్టిప్లై చేస్తాం. సో 4 into 0 0, కేని కేతోనే మల్టిప్లై చేస్తాం. సో 0 into 3 ఆల్సో విల్ బికమ్ 0. సో 6, సో 6 divided by root of 3 square 9, 4 square 16. సో 3 square plus 4 square ఏమవుతుంది నాకు 25 అంటే 5 into 2 square 4, 3 square 9, 4 plus 9 root 13. So this is the answer. So cos theta is equal to 6 by 5 root 13. Therefore theta is equal to cos inverse of 6 by 5 root 13 is the answer. ఇది theta కనుక్కోవడం. Okay, so let me check whether it is correct or not. ప్రాసెస్ చూడండి ఒకసారి, మీకు అర్థమైంది డౌట్ ఉంటే అడగండి. చాలా సింపుల్, డాట్ ప్రోడక్ట్ కనుక్కోవడం బై వాటి యొక్క మ్యాగ్నిట్యూడ్తో మల్టిప్లై చేస్తే మనకి కాస్ థీటా వాల్యూ వస్తుంది. సో మనం కనుక్కోవాల్సింది, ఓకే అమ్మ మీరు ఫస్ట్ ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, మీరు ఇంతకుముందు జాయిన్ అంటే అర్థం ఏంటిది. ఓకే, ఎనీవే ఇంకోసారి చెప్తానులే.
13 value 3. That's it, correct. So cos inverse of 5 by root 13 అనమాట. Okay, minus cos inverse of 6 by 5 root 13. That's correct. Okay, ఏంటంటే మనం మామూలుగా యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ కనుక్కోవాలంటే మనం యూస్ చేసే ఫార్ములా వచ్చి దేనికి రిలేటెడ్ అంటే డాట్ ప్రోడక్ట్కి రిలేటెడ్. సో డాట్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంది మనకి, a bar dot b bar is equal to mod a into mod b into cos theta. సో ఇప్పుడు కాస్ థీటా ఏమవుతుంది నాకు, a bar dot b bar by mod a into mod b. సో ఇంకా ఫార్ములా వేసుకున్నామంటే a bar dot b bar. సో డాట్ ప్రోడక్ట్ ఎలా కనుక్కోవాలంటే i బార్ని i బార్తోనే మల్టిప్లై చేసుకోవాలి, j బార్ని j బార్తోనే మల్టిప్లై చేసుకోవాలి, k బార్ని k బార్తోనే మల్టిప్లై చేసుకోవాలి. సో ఆ విధంగా చేస్తే మనకు కాస్ థీటా వాల్యూ వస్తుంది. ఆ విధంగా మనం యాంగిల్ కనుక్కోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.